పొన్నూరులో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు పౌరుషం చూపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విద్యుత్ బిల్లులను, పెట్రోల్, డీజిల్ ధరలు, నిరుద్యోగం పెంచడం సీఎం జగన్ మార్క్ పరిపాలనని దుయ్యబట్టారు. రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్, మరుగుదొడ్ల నిర్మాణం, 6 లక్షల మందికి ఉపాధి కల్పన, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం టీడీపీ పాలన మార్క్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అణచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్క్. 60 రూపాయలు మద్యం బాటిల్, ఆ రోజు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్క్, అవునా కాదా? పెట్రోల్, డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్కు. నిరుద్యోగంలో 24%, ఇది యువతపై జగన్ మార్కు. ఈ వెర్రి బాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు. ఇది మన కర్మ. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీలు చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు. ఈ రోజు ఇది జగన్ మార్కు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్కు తయారైంది. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్. ఇది పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం, సీఎం కోసం చెట్లు నరకడం, ఈ సైకో మార్క్. ఇది రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.